అకటకట ఎంత వైపరీత్యము సంభవించినది. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములెన్ని సంభవించినను గణింపను. తుదకు అతి నీచమైన నా ఈ కాటికాపరి వృత్తికై పరితపింపను. కాని చేపట్టిన దాది నన్నే పరమదైవంబుగా భావించుచు, నా మూలమున తనకెంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటయే కాక తన్ను ఒక్కనికి బానిసగా విక్రయించుటకు నేను సంకోచించుతున్నప్పుడు, నాథ, సత్య ప్రతిష్టకయ్యనర్చు నీచ కృత్యములను సగౌరవములేయగునని నాకు ఉత్సాహము కలిగించి నన్ను వీడిన నా అర్ధాంగి లక్ష్మి చంద్రమతి వియోగ దుఃఖమును నేనే విధముగా భరింపగలను. చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతనకు జన్మింపవలసిన వాడ. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడో కదా. నా చిత్తమునకు శాంతి ఎప్పటికో కదా. ఇంకా శాంతి కాకేమున్నదిలే. నానాటన్ పరిపాటి ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికనకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుచు వగచుచుండుట ఇది నాకు. నానాటన్ పరిపాటి నామది దురంతం వైన చింతాహతిన్ మానై రాయై వజ్రమై స్వగుణ ధర్మం వైన చైతన్యలీలా నైజం ఉచ్చజించి నిర్వికృతి మేళన్ కీళ్ళ నొక్కుమ్ముడిగబోను యోగి మనంబురీతి అప్పుడే పో శాంతి ఈ చింతకు ఎక్కడి నుండియో దీనారావము సుగుణ గోచరమవుతున్నది. ఎవరో పాపం చూసి వచ్చింది. ఈ నెలంతా సుశీలగా కానుపించు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నదే. అదీనుగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నదియునుగానే ఉన్నది వెల్లది స్వరము. ఆ